ఆలోచించి ఇవ్వమ్మా. వద్దు వద్దు సామాన్య, మళ్ళీ ఈ కంప్లైంట్ ఏంటి? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది కాదు సామాన్య, సూర్య రింగ్ తొడగాలని అడిగావు, తొడిగాడు. చంద్ర స్లేవ్గా పనిచేయాలని అడిగావు, చేస్తున్నాడు. 3 డేస్లో సూర్యతో మ్యారేజ్ జరగాలని అడిగావు. అమ్మమ్మ అదే చెప్పింది కదా. ఇంకా ఏంటి? మళ్ళీ ఏమైంది? సూర్య బిహేవియర్ నాకు నచ్చలేదు. గ్రాండ్ మా చెప్పారని, ఆవిడ మాట కాదని లేక నలుగురిలో ఆవిడ గౌరవం నిలబెట్టాలని నా వేలికి రింగ్ తొడిగాడు. కానీ సూర్య నన్ను హార్ట్ఫుల్ గా అంగీకరించలేదు. అలా అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఎస్, నీ వల్లే. నువ్వు పక్కనుంటాం వల్లే, తన కళ్ళెదురుగా నువ్వు ఏడటం వల్లే సూర్య నా వైపు చూడట్లేదు. పాపం, ఇది ఒక రకంగా నిజమే అమెరికా పాప. ప్రేమ కదా, ప్రేమ ఒకేసారి తెగదు కదా. అవతల వాళ్ళు తెంచుకోవాలనుకున్నా యువతలి వాళ్ళు తెంచుకునే అవకాశం ఇవ్వాలి కదా. అదే నీ ప్రాబ్లం అయితే నేను వెంటనే యూఎస్కి వెళ్ళిపోతాను సామాన్య. నా కారణంగా నా ఫ్యామిలీని బలి చేయొద్దు. ఇదే ఇదే నా ఫ్యామిలీ అంటావేంటి? ఇందుకే సూర్య మనసు మనిషి నీ నుంచి దూరం కాలేకపోతున్నాయి. ఓకే ఓకే, నేను వెళ్ళిపోతా అంటున్నాను కదా. నువ్వు వెళ్ళిన తర్వాత సూర్య నాకు దగ్గర కావడం కాదు సమంత. నువ్వుండగానే నీ కళ్ళ ముందే సూర్య నాకు దగ్గర కావాలి. అసలు నా కండిషన్ కూడా అదే కదా. నువ్వు దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి కదా. అలాంటిది నువ్వెళ్ళిపోతే ఎలా? నువ్వెళ్లాల్సింది యుఎస్ కాదు, సూర్య మనసులోంచి. సూర్యని నిన్ను తన మనసులో నుంచి గెంటేయాలి. కానీ అది సూర్య వల్ల కావడం లేదు. నేను తన పక్కన కూర్చోటానికి కూడా తను భరించలేకపోతున్నాడు. అవునా? ఇది తప్పే కదా. సూర్య అలా చేస్తే మా వదినకిచ్చిన మాటకి విలువేంటి? మా వదిన గౌరవం ఏం కావాలి? మా వజ్రపాటి వంశం పరువేం కావాలి? ఇంకెక్కడ పరువు, ఇంకెక్కడ ప్రతిష్ట? వాళ్ళందరినీ టోటల్ గా లాక్ చేసేశాను. మేడం, ఇప్పుడు మీరు కంప్లైంట్ రాసిస్తే వాళ్ళని డెఫినెట్గా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అమ్మో, అంటే మా వదిన గారిని, మా సూర్యాని, ఆఖరికి నన్ను కూడా అరెస్ట్ చేస్తారా? ముందు నన్ను చెప్పనివ్వండి. చెప్పండి మేడం, అలా కాకుండా హాస్పిటల్లో మీరు విధించిన 3 కండిషన్స్ని లీగల్గా ఒప్పుకోవాలని మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి. దాని మీద సూర్య గారు సంతకం పెడితే చాలు, మీకు ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏమండి, మీరు చెప్తున్నారు మా అమెరికా పాప రాస్తుంది, కానీ మా సూర్య వచ్చి సంతకం పెట్టద్దు? పెట్టాలి. సంతకం పెట్టకపోతే వాళ్లే సీరియస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అమ్మో, అలా జరగడానికి వీలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.